सबको शुभोदय बच्चों। मैं आपको हिंदी अध्यापिका वेंकट लक्ष्मी। आज हम 9वीं कक्षा की पाठ्य पुस्तक में से 6वीं पाठ बेटी के नाम पत्र पाठ का बारे में सीखेंगे। देखिए बच्चों, ये कौन है? जवाहरलाल नेहरू एंड इंदिरा गांधी। ओके, छठवीं पाठ बेटी का नाम पत्र। देखिए बच्चों, चित्र में क्या क्या दिखाई दे रहे हैं। देखिए, चित्र में एक बालक, एक पुस्तक, एक తైలి। ఓకే, పిక్చర్లో మీకు ఏమేం కనిపిస్తున్నాయి? ఇక్కడ బాయ్, बुक एंड बैग। ओके, एंड सेकेंड वन, బాలక్ क्या कर रहा होगा? ఈ బాయ్ ఏం చేస్తున్నాడు? ఈ పిక్చర్లో మీకు ఏం చేస్తున్నట్టు కనిపిస్తుంది? బాలక్ పత్ర से पढ़ होगा, పత్ర से पढ़ रहा होगा। బాయ్ ఏం చేస్తున్నాడు? లెటరు रीडिंग చేస్తూ ఉన్నాడు। ओके, एंड थर्ड वन, हमारे जीवन में पत्रों का क्या महत्व है? हमारे जीवन में पत्रों का क्या महत्व है? మన యొక్క లైఫ్లో పత్రం అంటే ఏంటమ్మా? లెటర్స్। ఈ లెటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మహత్వం అంటే ఇంపార్టెన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? हमारे जीवन में पत्रों का बड़ा महत्व है। पत्रों के द्वारा बंधु मित्रों के सुख दुख मालूम होते हैं। पत्रों द्वारा नीति, संदेश, जीवनोपयोगी विषय की आदि मिलते हैं। पत्रों द्वारा समुचित प्रभावी रूप से भावाभिव्यक्ति व्यक्ति की जाती है। हमारे जीवन में पत्रों का बड़ा महत्व है। మన లైఫ్లో ఈ లెటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉండే। ప్రజెంట్ డేస్లో కాకపోయినా ఓల్డెన్ డేస్లో ఎక్కువగా ఈ లెటర్స్నే యూజ్ చేస్తూ ఉండేవారు। వీటి ద్వారానే సమాచారం ఒక చోటు నుండి వేరే చోటుకి చేరుకోవడానికి ఈ లెటర్స్ ద్వారానే మనకి సందేశాలు పంపుతూ ఉండేవారు। పత్రం के द्वारा బంధుమిత్రోं की सुख दुखों का मालूम होते हैं। మనకి ప్రజెంట్ డేస్లో ఇప్పుడు ఎక్కువగా మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం, కానీ అప్పటి రోజుల్లో ఎక్కువగా ఈ లెటర్స్నే మనం ఎక్కువగా యూజ్ చేసేవారు। బంధుమిత్రోं के सुख दुखों का मालूम होती है। ఏమైనా రిలేషన్స్, ఏమైనా బంధుమిత్రుల నుండి మనకి ఏవైనా సమాచారం తెలియడం ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎలా ఉన్నారు, సుఖ దుఃఖ, హ్యాపీగా ఉన్నారా, సాడ్నెస్లో ఉన్నారా అని ఎలాంటి విషయాలన్నా కూడా మనకి ఈ లెటర్స్ ద్వారానే తెలియజేస్తూ ఉండేవారు। పత్రం के द्वारा नीति, संदेश, జీవనోపయోగి విషయకి ఆది మిల్తే। ఇంకా వీటి వల్ల, ఈ ఉత్తరాల వల్ల ఏమిటమ్మా? నీతి, సందేశగా ఇలా ఉండాలి। పేరెంట్స్ అయితే వాళ్ళ యొక్క పిల్లలకి నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు, నువ్వు బాగా చదువుకో అని ఈ లెటర్స్ ద్వారా ఈ మెసేజ్ని తెలియజేస్తూ ఉండేవారట। జీవనోపయోగిక విషయం, మన జీవితంలో ఉపయోగపడే విషయాలన్నింటినీ కూడా దీని ద్వారా తెలియజేస్తూ ఉండేవారు। పత్రం के द्वारा समुचित प्रभावी रूप से भावाभिव्यक्ति की जाती है। ఈ లెటర్స్ ద్వారా మన కరెక్ట్ ఎఫెక్ట్స్ ద్వారా మన ఇచ్చే సందేశాన్ని వాళ్ళకి డైరెక్ట్గా పాస్ చేయడం అండ్ మన మనసులోని భావాలని వాళ్ళకి తెలియజేయడం, ఇలాంటి విషయాల్ని తెలియజేసేవారు ఈ లెటర్స్ ద్వారా। इस पाठ का उद्देश्य क्या है? अपनी भावनाएं दूसरों तक पहुंचने के लिए पत्र भी एक साधन है। इस साधन के द्वारा समुचित व प्रभावी रूप से भावाभिव्यक्ति की जा सकती है। अपनी भावनाएं, మన యొక్క ఫీలింగ్స్ని, మన యొక్క భావనలన్నిటినీ కూడా దూసరోं तक पहुंचने के लिए, ఎదుటివారికి ఎలా తెలియజేయడం, ఎలా పంపించడం అనేది పత్ర भी एक साधन ही, ఈ లెటర్స్ ద్వారా ఒక మార్గం, ఒక సాధనంగా ఉపయోగపడేది। ఈ లెటర్స్ ద్వారానే ఇదివరకు చెప్పాం కదమ్మా, పూర్వపు కాలంలో ఎక్కువగా ఈ పత్రాలని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు। इस साधन के द्वारा समुचित व प्रभावी रूप से भावाभिव्यक्ति का जा सकती है। ఈ లెటర్స్ ద్వారానే, వీటి ద్వారా సముచిత ప్రభావి, ఒక సముచితమైనటువంటి కరెక్ట్ ఎఫెక్ట్గా మనం ఇచ్చే సందేశాన్ని కరెక్ట్గా వాళ్ళకి చేరుకోగలిగేలా, ఇంకా ప్రభావవంతంగా और భావాభివ్యక్తి का जा सकती है, మన మనసులోని భావాలన్నింటినీ తెలియపగలిగేలాగా ఈ లెటర్లో రాయడం జరుగుతుంది। ఈ లెటర్ యొక్క, ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా?
इधे बेटी का नाम पत्र, लेटर टू द डॉटर। इस पाठ में बेटी कौन है? इस पाठ में बेटी कौन है? इस पाठ में बेटी इंदिरा गांधी। इस पाठ में पिता कौन है? पिता का नाम क्या है? पिता का नाम जवाहरलाल नेहरू। ఈ లెసన్లో మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరాకి లెటర్ రాస్తూ మనకి ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు ఈ లెటర్ ద్వారా మనకి. ఓకే, నైనీ జైల్. नैनी जेल 26 अक्टूबर 1930. జవహర్లాల్ నెహ్రూ గారు 1930 అక్టోబర్ 26న ఇందిరాగాంధీకి లెటర్ రాశారు. ఎక్కడి నుండి రాశారమ్మా? నైనీ జైల్. నైనీ జైల్లో ఆయన ఎందుకు పెట్టారు మీకు ఏమైనా అర్థమైందా? స్వతంత్ర సంగ్రామం జరిగేటప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన ఆందోళన జరిపిన సమయం అది. గాంధీజీ గారి నేతృత్వంలో ఆయన నాయకత్వంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం జరుపుతూ వ్యవసాయాలకి పన్ను కట్టొద్దని వాళ్ళతోటి గొడవ పెట్టుకున్న టైంలో ఇలహాబాద్లో నైనీ జైల్లో ఆయన్ని 6 నెలలుగా ఆయన్ని బందీగా ఉంచారు. ఆ టైంలో ఇందిరాగాంధీకి రాస్తున్న లెటర్ ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క లెసను ఆ టైంలో రాసిందే. ఓకే, ఇలహాబాద్ నైనీ జైల్లో. ఓకే, 26 అక్టోబర్ 1930. ప్రియ ఇందిరా. ఫస్ట్ మనం ఎవరికి రాస్తున్నామో మనకు ప్రియమైన వాళ్ళైతే ప్రియ ఇందిరా. ఫ్రెండ్స్, మన లెటర్ ఫార్మాలిటీస్ అన్నీ తెలుసు కదమ్మా మీకు. వాళ్ళ డాటర్ కాబట్టి ఏం రాశారు ఈయన? ఫస్ట్ प्रिय इंदिरा, जन्मदिन पर इन्हें कई उपहार मिलते रहे हैं, शुभकामनाएं भी दी जाती रही हैं, पर मैं इस जेल में बैठा तुम्हें क्या उपहार भेज सकता हूँ? हाँ, मेरी शुभकामनाएं सदा तुम्हारे साथ रहेंगी. जन्मदिन पर तुम्हें कई उपहार मिलते हैं. उपहार का मीन प्राइजेस, प्रेजेंट्स. ప్రైజెస్, ప్రెజెంట్స్. ఉపహార్ మీన్స్ బహుమతులు, ప్రైజెస్. జన్మదిన్ పర్ తుమ్హే కయి ఉపహార్ మిల్తే రహే హై. నీ బర్త్డే సందర్భంగా నీకు చాలా బహుమతులు నీకు ఇచ్చాం. అందరూ కూడా ఇచ్చి ఉంటారు. కయి మెనీ, చాలా మీకు బహుమతులు వచ్చి ఉంటాయి. शुभकामनाएं भी दी जाती रही हैं. शुभकामनाएं के मीन ग्रीटिंग्स. शुभकामनाएं का मीन्स ग्रीटिंग्स. शुभकामनाएं भी दी जाती रही हैं. చాలా నీకు అభినందనలు, గ్రీటింగ్స్ చాలా కూడా వచ్చి ఉంటాయి. पर मैं इस जेल में बैठा तुम्हें क्या उपहार भेज सकते हूँ. కానీ నేను ఈ జైల్లో కూర్చుని ఉన్నాను ఇక్కడ. తుమ్హే క్యా ఉపహార్ భేజ్ సక్తే హై. నీకు నేను గిఫ్ట్స్ ఎలా పంపించగలను, నేను ఈ ప్రైజెస్ ఎలా పంపించగలను. భేజ్నా కా మీన్స్ టు సెండ్. ఓకే, క్యా భేజ్ సక్తా హూ, నేను ఎలా పంపించగలను. హా, మేరీ శుభకామనాయే సదా తుమ్హారే సాత్ రహేంగి. ఎస్, నా యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కూడా, నా యొక్క గ్రీటింగ్స్ ఎప్పుడు, సదా అంటే ఆల్వేస్. సదా తుమ్హారే సాత్ రహేంగి. నా యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా నీతో పాటే ఉంటాయి. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా నీకు ఉంటాయి. ఓకే, క్యా తుమ్హే याद है कि जॉन ऑफ आर्क की कहानी तुम्हें कितनी अच्छी लगी थी. तुम स्वयं भी तो उसी की तरह बनाना चाहती थी, पर साधारण पुरुष तथा स्त्रियां की इतने साहसी नहीं होती. वे तो अपने प्रतिदिन के कामों, बाल बच्चों तथा घर की चिंताओं में भी फंस रहते हैं. परंतु एक समय ऐसा आ जाता है कि किसी महान उद्देश्य की पूर्ति के लिए सभी लोगों से असीम उत्साह बढ़ जाता है. साधारण पुरुष वीर बन जाते हैं और स्त्रियां वीरांगनाएं जाते हैं. ओके,
क्या तुम्हें याद है कि याद टू मेमोरी, याद का मीन्स याद, याद का मीन्स टू मेमोराइज. क्या तुम्हें याद है, నీ గుర్తుంది కదా, జాన్ ఆఫ్ ఆర్క్కి కహానీ తుమ్హే కిత్నీ అచ్చి లగి థీ. జాన్ ఆఫ్ ఆర్క్ అనే స్టోరీ నీకు ఎంతో ఇష్టమని నాకు తెలుసు. అచ్చి లగి థీ చాలా ఇష్టం, లైక్ టు బి లైక్. కిత్నీ అచ్చి లగి థీ ఎంత ఇష్టం నీకు గుర్తుంది కదా. అసలు జాన్ ఆఫ్ లైక్ ఏంటమ్మది ఒక స్టోరీ, అది ఏంటి ఎవరెవరికి జరిగింది అది యుద్ధంలో, ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్కి యుద్ధంలో జరిగినప్పుడు ఒక 16 years ఓల్డ్ ఉన్న అమ్మాయి ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసి తన సజీవ దహనం కూడా జరిగింది. ఆఖరికి ఫ్రాన్స్ని చేజిక్కించుకుంది. ఓకే, ఈ స్టోరీ అంటే ఇందిరాగాంధీకి చాలా ఇష్టమైన స్టోరీ. ఈ స్టోరీ ఆ స్టోరీని గుర్తు చేశారు ఆయన. ఎందుకు, తన యొక్క శక్తి ఏమిటో, తన యొక్క పవర్ ఏమిటో తిరిగి మళ్ళీ తను ఎలా పెంపొందించుకోవాలో తన యొక్క మెమరీస్ని అన్నీ కూడా గుర్తు చేయడానికి కోసం జవహర్లాల్ నెహ్రూ గారు ఈ కథని ఆమెకు వినిపించారు మళ్ళీ. ఇస్కా జాన్ ఆఫ్ ఆర్క్ కి కహానీ తుమ్హే కిత్నీ అచ్చి లగి, ఆ స్టోరీ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. తుమ్ స్వయం భీతో ఉసీ తరహ్ బనానా చాతీ థీ. ఆవిడ అక్కడ ఎలా అయితే పోరాడి తన సక్సెస్ కోసం, ఆ ఫ్రాన్స్ కోసం, దేశం కోసం ఎలా పోరాడిందో నువ్వు కూడా, తుమ్ స్వయం భీ నువ్వు కూడా అలానే ఉసీకి తరహ్ బనానా చాతీ థీ, నువ్వు కూడా ఆ విధంగా తయారు కావాలి ఒక స్వశక్తి రూపంగా. पर साधारण पुरुष तथा स्त्रियां इतनी साहसी नहीं होती. కానీ సాధారణమైన అంటే కామన్ పీపుల్, నార్మల్ పీపుల్స్ ఎవరు కూడా మనుషులు, పురుష్ అంటే జెంట్స్ మేల్, తదా స్త్రీయం లేడీస్, ఇట్నే సాహసీ నహీ హోతి. కామన్ పీపుల్ ఎవరు కూడా ఈ సాహసాన్ని, ఇలాంటి సాహసాన్ని ఆమె చేసిన, జాన్ ఆఫ్ ఆర్క్ చేసిన సాహసాన్ని సాధారణమైన వాళ్ళు ఎవరు చేయలేరు అలాంటి సాహసాలు. వేతో అప్నే ప్రతిదిన్కే కామో, ఎందుచేత వాళ్ళ యొక్క డైలీ వర్క్, ప్రతిదిన్ డైలీ వర్క్ ఏ వర్క్ అయితే చేస్తారు, కామ్ టు వర్క్, ప్రతిదిన్ డైలీ అయితే ఏ వర్క్లో అయితే ఉండిపోతారో ఆ వర్క్తో పాటు ఉంటారు వాళ్ళు. బాల్ బచ్చం తదా గర్కి చింతామో, ఇంకా ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని చూసుకోవడం, హౌస్ వైఫ్స్ అయితే ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి బోల్డ్ అయిన వర్క్స్ ఉంటాయి. తదా గర్కి చింతాం, ఇంట్లోని సమస్యలను పట్టించుకోవడం, ఇవే సరిపోతుంది. ఇంకా దేశం కోసం ఎలా ఆలోచించగలరు వాళ్ళు. ఆవిడకి चिंताओं में ही फंसे रहते थे. साहस टू करेज, साहस का मीन्स टू करेज, साहस टू करेज. साधारण स्त्रियों और पुरुषों इतनी साहसी नहीं होती. ఇలాంటి ధైర్యాన్ని చేయలేరు మామూలుగా ఉన్నవాళ్ళు. वे अपने प्रतिदिन कामों बाल बच्चों तथा घर की चिंताओं फंसे होते हैं. ఇంట్లోని పిల్లల్ని చూసుకోవడం, డైలీ వర్క్స్లో ఇవన్నిటితోనే సరిపోతుంది వీళ్ళకి. దేశాన్ని ఎలా ఆలోచించగలరు, దేశం కోసం ఎలా ఆలోచిస్తారు వీళ్ళందరూ. పరంతు కానీ, బట్ ఏక్ समय ऐसा आ जाता है कि किसी महान उद्देश्य की पूर्ति के लिए सभी लोगों असीम उत्साह भर जाते हैं. కానీ ఏదో ఒక టైం అంటూ వస్తుంది, ఆ టైంలో కిసి మహాన్ ఉద్దేశం, ఒక గొప్ప ఉద్దేశంతో ఏం చేస్తారు, పూర్తీకరణ, ఒక గొప్ప ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా ఏకమై ఐకమత్యంగా ఏర్పడి ఆ ఉద్దేశాన్ని, దాన్ని పోరాడడానికి అందరూ కూడా సభీ లోగంకో అసీమ్ ఉత్సాహ, అసీమ్ అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అసీమ్ కా మీన్ అన్లిమిటెడ్ హ్యాపీనెస్తో మొత్తం అందరూ కలిసికట్టుగా దీనిలో పార్టిసిపేట్ చేయడానికి మన ఐకమత్యంగా కలిసి పోరాడతారు. అసీమ్ ఉత్సాహ భర్ జాతే హే, అందరూ కలిసిమెలిసి పోరాడతారు. సాధారణ పురుష్ వీర్ బన్ జాతే హే, నార్మల్గా ఉండే మ్యాన్ అందరూ కూడా ఎలా వీర్ అంటే ఒక వీర సైనికుడిగా తయారవుతారు. ఔర్ స్త్రీయా వీరాంగనాయే, వీర్ కా స్త్రీలింగ్ और पुंलिंग वीर वीरांगनाएं, पुरुष स्त्री. ఓకే, వీర్ వీరాంగనాయే. వీరాంగనా కా మీన్ వైలెంట్ లేడీ, ఒక అద్భుతమైన వీరనారిగా తయారు కాగలదు. వీరాంగన వ్యాలియంట్ లేడీ, ఒక వీరనారిగా, సాధారణ మహిళ కూడా వీరనారిగా తయారు కాగలదు దేశం కోసం. ఓకే, నెక్స్ట్. आजकल हमारे भारत के इतिहास का निर्माण हो रहा है. बापू ने भारतवासियों के दुखों की दूर करने के लिए आंदोलन छेड़ा है. मैं और तुम बहुत की भाग्यशाली हैं कि यह आंदोलन हमारी आंखों के सामने हो रहा है.
और हम भी इसमें कुछ भाग ले रहे हैं। एक महान उद्देश्य हमारे सामने है और इसकी पूर्ति के लिए बहुत कुछ करना है। आजकल नवे डेज हमारे भारत के इतिहास का निर्माण हो रहा है। प्रेजेंट ఇప్పుడు మన భారతదేశంలో ఒక గొప్ప నిర్మాణం జరగబోతుంది। ఇతిహాసక మన చరిత్రలో చెప్పుకోదగ్గ నిర్మాణం జరుగుతుంది। बापू ने भारतवासियों का दुखों की दूर करने के लिए आंदोलन छेड़ा है। మన బాపూజీ గారు గాంధీజీ గారు ఏం చేస్తున్నారు, భారతవాస్యం ఇండియన్స్ కోసం చాలా కష్టాలు పడి మన అందరి కష్టాలని, దుఃఖం అంటే బాధలన్నిటిని కూడా దూర్ కర్నా, టు అవాయిడ్నెస్, దూరం చేసి ఆందోళన చేయడం, మన బాధలన్నిటినీ కూడా దూరం చేయడానికి ఆయన ఆందోళన జరుపుతున్నారు। చేయడం అంటే టు స్టార్ట్ దెమ్, టు స్టార్ట్ చేయడం, మన బాధలన్నీ తొలగించడానికి ఆయన ప్రయత్నం మొదలుపెట్టారు। మై ఔర్ తుమ్ బహుత్ కీ భాగ్యశాలి హై, నువ్వు మరియు నేను మన ఇద్దరం కూడా ఎంతో భాగ్యశీలం, అంటే ఎంతో అదృష్టవంతులం అనుకోవాలి। మే ఔర్ తుమ్, మై అంటే ఎవరక్కడ, జవహర్లాల్ నెహ్రూ, ఔర్ తుమ్ అంటే ఇందిరాగాంధీ, నువ్వు నేను కూడా మన ఇద్దరం ఎంతో అదృష్టవంతులం। యహ ఆందోళన హమారీ ఆంఖోం కే సామ్నే హో రహా హై, ఈ ప్రజెంట్ మన జరుగుతున్న ఈ ఆందోళన అంతా కూడా మన కళ్ళ ముందుగా చూడగలుగుతున్నాం। భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకురావాలి అనే ఆందోళన మన కళ్ళెదురుగానే జరుగుతుంది। और हम भी इसमें कुछ भाग ले सकती है, भाग టు పార్టిసిపేట్, భాగ్న అంటే ఏంటమ్మా, పార్టిసిపేట్ చేయడం। హమ్ భీ కుచ్ మే, మనం కూడా ఇందులో కొంత బాగా మనం పార్టిసిపేట్ చేయగలుగుతున్నాం అనే అది నాకు ఆనందంగా ఉంది। ఏక్ మహాన్ ఉద్దేశ్ హమారే సామ్నే హై, మన ముందు ఒక గొప్ప ఉద్దేశం ఉంది, ఇక్కడ మన ముందు ఒక మంచి రూల్ ఉంది, ఇక్కడ ఒక గోల్ ఉంది, గ్రేట్ గోల్ మన ముందు కనబడుతూ ఉంది। और इसकी पूर्ति के लिए बहुत कुछ करना है, దీన్ని కంప్లీట్ చేయడం మన యొక్క లక్ష్యంగా మనం గోల్గా పెట్టుకోవాలి। ఓకే ఓకే, बहुत कुछ करना है। ఓకే ఓకే మా, లెసన్ నీట్గా రాసుకోండి అమ్మ, ఇందులో హార్డ్ వర్క్ టిక్ చేసుకోండి। ఓకే, शब्दार्थ लिखिए और कठिन शब्द लिखिए। देखिए बच्चों, I will explain the next class. Okay, I will explain the lesson in the next class. Okay बच्चों, thank you.